అందరికీ నమస్కారం. కలకత్తాలో డాక్టర్ హత్య కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏమన్నా సరే నేను ఇస్తాను, మిగతావి కూడా మరీ ఇస్తానని చెప్పాను. ఇది సరైనటువంటి అప్డేట్. సిబిఐ కేసు తీసుకున్నాక మమతా బెనర్జీ వణిగిపోతా ఉంది, ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంది. సెపరేట్ నేను ఇస్తా ఆ వీడియో అంతా. ఇందులో వచ్చేసిందంటే మమతా బెనర్జీకి గట్టిగా ఉచ్చు బిగుసుకుంటా ఉంది. సంజయ్ రాయ్ అని ఎవడైతే ఈ కలకత్తా పోలీసులు వాడిని అరెస్ట్ చేశారో వీడే మెయిన్ అని చెప్పి కేసు సిబిఐకి ఇచ్చిన తర్వాత వాడు చెప్తున్న దానికి పొంతన ఉండటం ఒక్కోసారి ఒకలాగా చెప్తున్నాడు. దాంతో సిబిఐ వాళ్ళు ఏం చేశారంటే 2013లో శక్తిమిల్ హత్య కేసుకు సంబంధించి అత్యాచారం అక్కడ కూడా రేప్ చేసి తర్వాత చంపున్నారన్నమాట. ఆ కేసులో ఎవడైతే దొరుకున్నాడో వాడు కూడా వీడిలాగే చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే లేడ్ వాయిస్ అనాలిసిస్ అని ఉంటుంది. అంటే లేడ్ ఎల్విఏ ఆ టెస్ట్ వచ్చేసిందంటే కోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు ఆ రేంజ్లోనే వీడిని విచారించబోతా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే మామూలుగా మన ఇండియాలో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ అని ఉంటాయి. CFSL సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్. ఇందులో బాగా ప్రాచీనమైన అన్నట్టు అనుకోవచ్చు, ఫస్ట్ అన్నట్టు అనుకోవచ్చు కలకత్తానే మెయిన్. ఈవెన్ మన సౌత్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది, అది పూణేలో, భోపాల్లో, కలకత్తా, చండీగఢ్, భోపాల్ అయింది కదా, తర్వాత అస్సాంలో ఒకటి వచ్చింది, గౌహతిలో ఉంది, అండ్ ఢిల్లీ. అంటే దేశవ్యాప్తంగా 6 or 7 ఉన్నాయి, అండ్ పూణే ఒకటి మెయిన్. సో ఇప్పుడు ఏంటి నేను చెప్తున్నది ఏంటి, ఈ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ ఉన్నారే ఆ టీం ఆల్రెడీ కలకత్తా వచ్చేసి ఉన్నారు. అఫ్కోర్స్ కలకత్తా ఉన్నారు కాబట్టి ఈ సిబిఐ వాళ్ళు ఎక్కడైతే విచారణ చేస్తున్నారో మొత్తం ఆల్రెడీ రెడీగా ఉన్నారు. ఈ వీడియో వచ్చే సమయానికి ఆల్రెడీ కోర్టు కూడా ఓకే చెప్పుండొచ్చు. ఎందుకంటే గతంలో ఈ లేడ్ వాయిస్ అనాలిసిస్ ఆల్రెడీ గతంలో 2013లో వాడున్నారు కాబట్టి కోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది. ఇక్కడ ఏం చేస్తారంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ అన్నట్టు, పాలిగ్రాఫ్ అన్నట్టు, సైకో అనాలిసిస్ అన్నట్టు, అండ్ ఈ లేడ్ వాయిస్ అనాలిసిస్ అన్నట్టు ఇవన్నీ కూడా 1 by 1 టెస్టులు చేస్తూ ఉంటారు. ఈ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళ టీంతో ఒక సైకాలజిస్ట్, సైకాట్రిస్ట్ అండ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళంతా ఉంటారు. ఈ కోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ దాన్ని బేస్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం ఇక్కడ అనాలిసిస్ చేస్తారు. వాడు చెప్తున్నప్పుడు వాయిస్ ఆ గ్రాఫ్ మీద వచ్చింది అనమాట, అప్ అండ్ డౌన్స్ ఎలా ఏంటని, తర్వాత వాడి కదలికలు అన్నమాట అవి ఎలా ఏంటని చెప్పేసి. ఈ మూమెంట్లో ఏ మాత్రం తేడా ఉందిరా అన్నా కానీ వాడికి ఇంకా పోలీసులు వేలో, అఫ్కోర్స్ సిబిఐ వాళ్ళు కూడా వాళ్ళ వేలే విచారణ చేస్తారు. సిబిఐ వాళ్ళు ఎలా ఉండేది తెలుసా, పోలీసులు వచ్చేసి బెదిరించడం ఒక రకరకాలుగా ఉండేది. సిబిఐ వాళ్ళది ఎలా ఉండేది అంటే చాలా ప్రొఫెషనల్గా ఉండేది. ఎంత ప్రొఫెషనల్గా అంటే అసలు మీకు ఏం కాదు, మొత్తం మేము చూసుకుంటాం, జస్ట్ ఏం జరిగిందో చెప్తే చాలన్నట్టు. ఇలా జరిగింది కదా మాకు తెలుస్తుంది, కానీ ఇందులో ఈ చిన్న పాయింట్ మీరు మిస్ అవుతున్నారు, ఇది జడ్జి గారికి తెలిసిందంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది, దీనిని అసలు ఏం చేద్దంటే మాకు చెప్తే మీకు ఇబ్బంది లేకపోతే ఏం చేయాలి ఏంటో మేము చెప్తాం అన్నట్టు వాళ్ళు చెప్తుంటారు అన్నమాట. సినిమాలో చూపిస్తారు కదా, రియల్గానే సిబిఐ వాళ్ళు భలే హ్యాండిల్ చేస్తారు అసలు. అందుకే దాని కేసులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే కొంచెం అటు ఇటు అంటే సరే ఈజీగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఏంటి నిజాలు. సో ఇప్పుడు విషయం ఏంటి, వీడికి ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళు ప్రాపర్ వేలో కనుక టెస్టులు కనుక జరిపినట్టయితే అప్పుడు వీడి వెనక ఎవరున్నారు, లేదు వీడికన్నా ముందు ఎవరు అమ్మాయిని చంపి ఆ తర్వాత వీడిని పంపించడం అన్నీ బయటకు వస్తాయి. ఇక సిబిఐ వాళ్ళకి మెయిన్ లీడ్ ఇచ్చింది ఎవరో తెలుసా, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న. ఏమని, ఇప్పుడు మా అమ్మాయి మిడ్నైట్ 3 గంటల అప్పుడు సెమినార్ హాల్లో ఉంది, ఎర్లీ మార్నింగ్ 6:30 అప్పుడు బాడీని డిటెక్ట్ చేస్తున్నాను, అది కూడా అప్పుడు సెమినార్ హాల్కి వచ్చిన్నాను. మా అమ్మాయికి 36 hours డ్యూటీ ఎమర్జెన్సీ అన్నట్టుగా చెప్పున్నారు కదా, రెస్ట్ తీసుకుంటూ ఉంది కదా, 3 గంటల నుంచి 6:30 వరకు ఎవరికి అసలు మా అమ్మాయి అవసరం రాలేదా? చెస్ట్ మెడిసిన్ వింగ్ ఉంది కదా అటు సైడ్ ఆమె ఉంది, అంటే పల్మాలజీ డిపార్ట్మెంట్ సైడ్ అనుకోవచ్చు. అసలు మా అమ్మాయి అవసరం అసలు ఎందుకు రాలేదు అంటే వాంటెడ్గా ఇదంతా కావాలని చేశారు. ఆల్రెడీ అక్కడ చనిపోయిందిరా, మనం లేటుగా వెళ్దామని చెప్పేసి ఆల్రెడీ అనుకున్నారు. సెమినార్ హాల్ ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు, దట్ మీన్స్ ఒక్కరు ఎప్పుడు ఉంటారు, ఇంకా ఉండాలి, అలా లేరు. అండ్ అంత పెద్ద ఇష్యూస్ జరుగుతూ ఉంటే ఖచ్చితంగా సౌండ్స్ వస్తాయి, అలా లేదు.
సో ఇవన్నీ చూస్తూ ఉంటే అనిపించట్లేదా సార్ ఇది ఘోరాతి ఘోరటువంటి గ్యాంగ్ రేప్ అన్నట్టు, అండ్ ఎక్కువ మంది కలగలిపి మా అమ్మాయిని చంపినట్టు అని చెప్పేసి అని చెప్పాడు. దానికి తోడు ఈ అమ్మాయి వాళ్ళ నాన్నకి చెప్పింది ఏంటంటే డ్యూటీ ఎందుకు ఇంత టైమింగ్ ఏంటి అన్నప్పుడు అవసరాలు ఉంటాయి అన్నట్టుగా ఒకటి, అండ్ ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు అన్నట్టుగా ఒకటి, అండ్ నేనేదో ఫ్రీ ఉంటాను అన్నట్టుగా మీరైతే ఫీల్ అవ్వద్దు, ఇన్ కేస్ అంత ఫ్రీ ఉంటే నేనే కాల్ చేసి చెప్తాను సంథింగ్ లేదంటే ఏదో ఒకటి. అంటే ఎప్పుడు ఆ అమ్మాయి ఇంటరాక్ట్ అవుతూనే ఉండేది అటు ఇంట్లో వాళ్ళు. ఈ వేలో ఆమె ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళలో కూడా 9 మంది అబ్బాయిలు, ఈ మొక్కదే అమ్మాయి. వాళ్ళు సరదా ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళంతా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటారు, డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు, బట్ వీళ్ళు నన్ను కాపాడుతుంటారని చెప్పేసి ఒక పోస్ట్ అనేది కూడా పెట్టింది. ఎప్పుడు జనవరి 30 నా బర్త్డే ఆ రోజు. సో దానివల్ల బాగా గుర్తుంది ఆ డేట్. 2024లో పెట్టింది. అందులో 7 అబ్బాయిలు నాకు 2 మిస్ అయ్యారు అని చెప్పుకుంటూ వచ్చింది. సో ఈ వేళ చూస్తున్నా సరే ఈమె చాలా ఫ్రెండ్లీగా ఉండేది. అండ్ నిన్న మొన్న మనం మాట్లాడుకునే దానిలో వచ్చేసి ఏమర్థమైంది, ఈమె దేనినైనా క్వశ్చన్ చేసింది. దేనైనా క్వశ్చన్ చేయడం అంటే సర్దుకుపోదాం ఇంక ఇలాగే ఉండిద్దేమోలే, అలా కాదు. ద బెస్ట్ వేలో ఈమె సమాజానికి సేవ చేయాలన్నట్టుగా ఆ ఫీల్డ్కి వచ్చింది. అండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ సుప్రీంకోర్టులో వీళ్ళు చెప్పినటువంటి వాటిలో కూడా మెయిన్ ఏంటి, ఒక డాక్టరు ఒక పేషెంట్కి ప్రిస్క్రిప్షన్ రాస్తూ ఉన్నప్పుడు ఆ ప్రిస్క్రిప్షన్ చూడగానే చక్కగా ప్రతిఒడికి అర్థమయ్యేటట్టు ఉండాలి. ముచ్చలంటే అక్షరాలతో ఉన్నాయండి ఈ అమ్మాయి. అవి చూస్తున్నప్పుడు ఏమర్థమవుతుందండి, ఎంతో గొప్ప సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ అమ్మాయికి ఉన్నట్టు అర్థమవుతుంది. ఈడోడు సందీప్ ఘోష్ గారు వెధవ ఆ ప్రిన్సిపాల్, వీడిని సిబిఐలు విచారణ చేసినప్పుడు ఏం తెలిసింది తెలుసా, వాంటెడ్గా ఈ అమ్మాయికి వాడు 36 గంటలు 48 గంటలు ఎన్నోసార్లు వాడు డ్యూటీ చేసి ఉన్నాడు. అంటే ఈ అమ్మాయిని ఎప్పటి నుంచో టార్గెట్ చేశాడు. అండ్ ఈ కాలేజీకి సంబంధించి డిప్యూటీ సూపరింటెండెంట్గా చేస్తున్నాడు గతంలో ఒక అతను, అఖ్తర్ అలీ అని. అతను చెప్పాడు ఏమని, ఈ సందీప్కి వచ్చినట్టు మనిషే కాదు వాడు పెద్ద ఎదవా, వాడు డబ్బుల కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, స్టూడెంట్స్ ఫెయిల్ చేస్తని చెప్పేసి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి వీడికి కావాల్సిన అవసరం కూడా తీసుకుంటూ ఉంటాడు, వీడి కోసం పనిచేసే వాళ్ళకి పార్టీ ఇస్తూ ఉంటాడు, ఆ తృణమూల కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో వీడు అనుకున్నారు దాంతో వాళ్ళు చెంచలగిడి చేస్తూ ఉంటాడు, అండ్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు వీడు. ఈ కాలేజీకి సంబంధించి ఆసుపత్రికి సంబంధించి ఏ పని ఉన్న పనిలో వీడికి కొంత పర్సెంటేజ్ ఇవ్వాలి, టెండర్లో 20%. అసలు మనిషే కాదండి అసలు, వాడు ఎన్నోసార్లు ఏడకాడి ట్రాన్స్ఫర్లు అని లేదంటే సస్పెండ్ జరుగుతున్నా మరలా వస్తూనే ఉంటాడు, వాడి మీద లేని కంప్లైంట్లు అని చెప్పేసి వాడి గుట్టంతా కూడా ఆయన చెప్పేశాడు. ఆ వేళ ఇక్కడ చెక్ చేస్తుంటే అలానే కనిపిస్తూనే ఉన్నాయి. అండ్ సాక్ష్యాలు తారుమారు చేస్తే మన డాక్టర్లు ధర్నా చేస్తుంటే గుంపు వచ్చేసి హాస్పిటల్లో ఏమంటారు ఈ సాక్ష్యాలు తారుమారు చేయడం మొత్తం కూడా పగలబడతా హడావుడి. ఈ లోపల రిజైన్ చేసి వేరే చోటుకు వెళ్తే మరలా అక్కడ వాడికి జాబ్ ఇవ్వటం, అది కూడా ఎక్కడ ప్రిన్సిపాల్. దానితో వాడిని మరలా కోర్టు ముందు బయటకు వెళ్ళరా బాబు అని చెప్పేసి లాంగ్ లీవ్ అని చెప్పేసి అన్నారు. సో 2-3 నిమిషాలు ఇద్దామని చెప్పి అనుకున్నా, బట్ నా మీతో అంతా చెప్పాలనిపించి కంటిన్యూ చేశాను. మమతా బెనర్జీకి సంబంధించి సెపరేట్ వీడియోలు నేను ఇస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో నేను మెయిన్ చెప్తున్నది ఏంటి, ఈ ప్రిన్సిపాల్ ఎవడైతే ఉన్నాడు మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ గారు, వాడు అరాచకాలు, ఈ అమ్మాయిని ఎప్పుడు చాలా టార్గెట్ చేశాడు, ఎన్ని గంటలు వాడు డ్యూటీ చేసేది మొత్తం అందులో ఉంది. అండ్ ఈ అమ్మాయి వచ్చేసి వాళ్ళ నాన్నకి ఎప్పటికప్పుడు చెబుతూ ఉండటం, నిజంగానే కొన్నిసార్లు తెలిసిద్దేమో మన మరణం ముందుగానే. పాప మా అమ్మాయి చనిపోవడానికి ముందు రోజే డైరీలో రాసుకుంది, ద బెస్ట్ వేరే నేను ఉన్నాను, ఈసారి గోల్డ్ మెడల్ కొడతాను అన్నట్టుగా. బట్ అనుకోకుండా ఇలా జరిగింది. ఇక వాళ్ళ నాన్న ఒక మాట అన్నాడండి, ఈరోజు ఎవరైతే నా కూతురికి వచ్చి సపోర్ట్ చేస్తున్నారో అండగా ఉంటూ ఉన్నారో నిరసన తెలుసు వీళ్ళంతా కూడా నా కూతురు నా కొడుకులు అని చెప్పేసి అన్నాడు. ఇక మెయిన్గా ఇందులో మనం చెప్పదలుచుకునేది లై డిటెక్టర్ టెస్ట్, పాలిగ్రాఫ్ అండ్ లేడ్ వాయిస్ అనాలిసిస్ అండ్ సైకో అనాలిసిస్, ఇవన్నీ కూడా ఇప్పుడు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళు వాటికి కండక్ట్ చేయబోతూ ఉన్నారు. ఆ సంజయ్ రాయ్ నోడి చెప్పే నిజాలతో ఏ క్షణమైనా దీది ఆ మమతా బెనర్జీకి ఉచ్చు బిగుసుకోవటం ఖాయం. టీఎంసీలో కీలక ఉన్నటువంటి వాళ్ళు, ఈ ఆసుపత్రి ఎన్నాళ్ళు ఎవరైతే చక్రం తిప్పి వర్స్ట్గా ఉన్నటువంటి వాళ్ళు మొత్తాన్ని కూడా ఉచ్చు బిగటం ఖాయం. అండ్ ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తా, ఆల్రెడీ కోర్టులు ఇప్పుడు కూడా ఏం చెప్పున్నాయంటే ఆ ఆసుపత్రిని మూసేసి అందులో ఉన్నటువంటి నర్సులని లేదా పేషెంట్లని వేరే చోట అలర్ట్ చేయండి అని చెప్పేసి ఉన్నారు. ఎందుకంటే అక్కడ సిస్టమ్స్ ఏది కరెక్ట్గా లేదు, మాకు చాలా తేడా కొడుతుంది, మొత్తం వెరిఫై చేయాలి, మొత్తం ఇన్వెస్టిగేట్ చేయాలని అంటూ ఉన్నారు. మొత్తం ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ ఉంది అంతా కూడా. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కలకత్తా భారతదేశంలో ఒక రకంగా ఆసియాలో ఫస్ట్ ప్రభుత్వేతర మెడికల్ కాలేజ్ ఇది అనుకోవచ్చు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని టేకప్ చేసిన కాలేజ్ కూడా ఇది.